ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు 5 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 3,20,00,000 విలువైన ఆస్తులను గుర్తించారు. ఇంట్లో 1.4 కేజీల బంగారు ఆభరణాలతో పాటు 1,40,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ భవానీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ సోదాలు నిర్వహించారు. ఈ తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 5 చోట్ల సోదాలు చేసిన అధికారులకు విచ్చిపోయే విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ సోదాల్లో దాదాపు 3,20,00,000 విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించాడు. 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు 1,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ జానకిని అరెస్ట్ చేసి అనంతరం కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి ముందట హాజరుపరచడం జరిగింది. దీంతో ఒక న్యాయమూర్తి ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆమెని కరీంనగర్ కోర్టు నుంచి నేరుగా జైలుకి తరలించడం జరిగింది. ఇక ఈ రోజు ఈ జానకి వ్యవహారానికి సంబంధించి కస్టడీ పిటిషన్ వేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కేవలం ఆమె ఏదైతే విధి నిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా తెలవడం, దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత కొన్ని ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలోనే ఆమె బంధువుల ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో ఇటు ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,20,00,000 రూపాయల ఆస్తులు బయటపడ్డాయంటే ప్రైవేట్ లెక్కల ప్రకారం దాదాపు 10 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఇంకా అంటే డ్యూటీలో ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడింది, ఏంటి, ఆమెకు ఎవరు సహకరించారంటే వివరాలు తెలియాలి అంటే ఖచ్చితంగా ఆమెని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. భవాని అయితే కృష్ణ, అంటే సుమారు 5 చోట్ల అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు? వారు బంధువులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? భవాని ప్రస్తుతానికి ఈ రోజు అంటే నిన్న ఉదయం నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా సోదాలు అనేవి కొనసాగినాయి. ఇటు కరీంనగర్ ప్రాంతంలో ఉన్నతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో కూడా ఆమె బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 5 చోట్ల మొత్తం ఈ సోదాలు నిర్వహించారు. అటు జానకితో పాటు ఆ బంధువుల ఇంట్లో దాచిపెట్టిన బినామీకి సంబంధించిన ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఆమెకు సంబంధించిన 3 బ్యాంకులలో 6 లాకర్లు ఉన్నాయి. ఆ లాకర్ల వ్యవహారానికి సంబంధించి అవి కూడా తెలిస్తే ఇంకా ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. భవాని రైట్, థ్యాంక్ యూ కృష్ణ.